శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును ఖండించిన వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నరసింహమూర్తి. మడకశిర మండలంలోని ఓ గ్రామంలో 6వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక బహిర్భూమి ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఒక అఘాయిత్యుడు, ఒక దుర్మార్గుడు ముళ్ళ పొదల్లోకి తీసుకువెళ్ళి అత్యాచార ప్రయత్నం చేయబోగా ఆ అమ్మాయి అరుపులు కేకులు వేగా ఆ వ్యక్తి పరారి అవడంతో భయం చెంది ఆ బాధితురాలు వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీసులు దాదాపు 5 రోజులైనా ఆ ముద్దాయిని తీసుకురావడం లేదు, కేసు కట్టడం లేదు. అంటే పోలీసులు ఆ ముద్దాయి పైన ఉన్నటువంటి ప్రేమ లేదా ఇంకో రకంగా ఏదైనా అంతర్యం ఉందా అని మేము పోలీస్ శాఖని అడుగుతున్నాం. అంటే ఈ ఉమ్మడి జిల్లాలో అనేక సంఘటనలు జరిగితే మేము ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలను హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్తే ఇదే పోలీసులు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగినది. ఆ హోమ్ మినిస్టర్ గారిని కలవనీకోకుండా చేసినటువంటి ఇదే పోలీసులు ఈరోజు ఈ మండలంలో జరిగినటువంటి సంఘటన పైన ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరును మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు గతంలో చాలా సంఘటనల్లో ఈ పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు అనుకుంటున్నారు పోలీసు వ్యవస్థ మడకశిరలో నిర్వీర్యం చెందిందని. అంటే బాధితులు ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం జరగలేదని తెలియజేస్తే ఆ ప్రజాప్రతినిధి చెప్తే కానీ పోలీస్ స్టేషన్లో కేసులు కట్టడం లేదు, ఫిర్యాదులు తీసుకోవడం లేదు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, పై అధికారులను వెంటనే స్పందించి ఈ నిర్లక్ష్యానికి ఎవరైతే కారకులైనారో ఆ అధికారి పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆ అఘాయితుడు దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో వాని పైన పోక్సో కేసు కట్టి అతని జైలుకి పంపించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు కూడా గ్రామాల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావాల్సినటువంటి పోలీసులే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే